పల్లెటూరిలోని పచ్చని వాతావరణంలో చిన్నతనపు స్నేహం ఎలా ఉంటుందో తెలిపే ఓ మంచి కథ. నందన గ్రామంలో ఇద్దరు పిల్లలు ఉండేవారు. ఒకరికి పేరు రమేష్, మరొకరికి సోమేష్. ఇద్దరూ పక్కింట్లో ఉండేవారు. వయస్సులో చిన్నతనమే అయినా స్నేహం చాలా పెద్దది. పాఠశాలకు వెళ్లడం, ఆటలు ఆడడం, చెరువు దగ్గర చేపలు పట్టడం అన్నీ కలిసి చేసేవారు. ఒకసారి పాఠశాల నుంచి వస్తూ రమేష్ తన ఇష్టమైన పెన్సిల్ పోగొట్టుకున్నాడు. ఆ పెన్సిల్ అతడికి తండ్రి పుట్టినరోజు కానుకగా ఇచ్చినది. అది పోయిందని అతను చాలా బాధపడ్డాడు. సోమేష్ తన స్నేహితుడి బాధ చూడలేక ఆ పెన్సిల్ కోసం రాత్రి మొత్తం వెతికాడు. చివరకు అది చెరువు దగ్గర దొరికింది. సోమేష్ ఆ పెన్సిల్ రమేష్కి ఇచ్చాడు. రమేష్ ఆనందంతో కళ్లలో కన్నీరు పెట్టుకుని సోమేష్ని కోవెలి. అప్పటినుంచి వాళ్ళ స్నేహం మరింత గాఢమైంది. ఏ చిన్న తప్పు చేసినా వాళ్ళు ఒకరిని ఒకరు కాపాడుకునేవారు. నందన గ్రామం మొత్తంలో వాళ్ళ స్నేహం గురించి అందరూ మాట్లాడుకునేవారు. ఈ కథ స్నేహం ఎంత విలువైనదో, ఒక మంచి స్నేహితుడు మన జీవితంలో ఎంత ముఖ్యమో చెప్పే ఒక చిన్న గుర్తు. స్నేహం